దాంట్లో ఉన్నటువంటి విషయం చాలా పెద్దది. దాన్ని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. నాకు విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ చదివాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడి నుంచే ఒక నాయకత్వ ప్రవేశానికి మార్గం సుగమమైంది. ఈ విశ్వవిద్యాలయం, ఈ విశాఖపట్నం నగరం, ఈ ప్రాంతాలన్నీ కూడా నాకు చాలా చిరపరిచితమైనవి. దానితో పాటు ఇక్కడ ఒక 1.5 సంవత్సరాల పాటు కారాగారంలో ఉండి భవిష్యత్తు మార్గనిర్దేశనం విశాఖపట్నం నుంచే నేను అత్యవసర పరిస్థితి తర్వాత మొదలుపెట్టాను. అనేక మంది పాత మిత్రులు అప్పుడు ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం రావడం కూడా మనసులో చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఇవాళ ఈ పుస్తకం అయితే శ్రీ రామకృష్ణరావు గారు రాశారో, ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ, autobiography penned by Professor Ramakrishna garu. This is a book worth reading for the younger generation to know the life and also the teachings and preachings and thoughts of Professor Ramakrishna garu. He is a multifaceted genius. అపార విజ్ఞాన ఖని అని మనం చెప్పవచ్చు. ఖని అంటే గని, తవ్వుతూ ఉంటే ఇంకా గని అన్నా కొంతసేపటికి ఆగిపోద్ది. ఖని అలాంటిది కాదు. దాంట్లో ఖనిజాలు హిరణ్యక గని అంటే రచయితగా వారు గుర్తింపు పొందారు. కంప్లీషన్ రీసెర్చ్ అనేక విషయాలపైన ఆయన పరిశోధన చేశారు. అంటే సైంటిస్ట్ అంటే షెడ్ ఫాస్ట్ గాంధీయన్. ఈ రోజుల్లో ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు గాంధీ గారి యొక్క ఆలోచనలు, గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను ప్రేరేపితమై వాటిని తన జీవితంలో ఆచరించే ప్రయత్నాలు చేస్తూ యువతరానికి అందించే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. He has to credit manifold academic achievements and a plethora of awards, including the prestigious Padma Shri. He has authored as many as 20 books and 300 research papers. He has had a rewarding career and a fulfilling family life. He has witnessed life in all its kaleidoscopic academic splendor. Yet there remains in him an everlasting thirst to contribute to the academic shelves of the library. And above all, he is a great human being. మానవతావాది. సాదా సీదాగా చురుకుగా కనిపిస్తూ పనిచేస్తూ తన జీవితాన్ని ముందుకు కలుగుతుంటే వ్యక్తి. అందుకే నేను చెప్పాను, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, రచయిత, శాస్త్రవేత్త, గాంధీజీ ఆలోచనను అవపోసన బట్టి ఆచరిస్తున్న శ్రీ రామకృష్ణరావు గారంటే నాకు మొదటి నుంచి చాలా గౌరవం. ఈ విశ్వవిద్యాలయం నేను చదివేటప్పుడు రామకృష్ణరావు గారు ఆచార్యుడిగా ఉండేవారు. ఆయన పనిచేసే సైకాలజీ డిపార్ట్మెంటు యూనివర్సిటీ అంతా రణగుణ ధ్వనులతో ఉంటే అసెంబ్లీ బిల్డింగ్ దాటి అటు ముందుకు వెళ్ళగానే, అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ కాదు, అసెంబ్లీ హాల్, అది దాటి అటు వెళ్ళగానే ప్రశాంతత మనకి ఆ రోజుల్లోనే గోచరించేది. ఆయన ప్రభావం, ఆయన మార్గదర్శకత్వం, ఆయన నాయకత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క కర్తృత్వం, ఆయన యొక్క నేతృత్వం అవన్నీ కలిపి దాంతోపాటు ఆయన యొక్క మిత్రత్వం అయితే ఉందో అందరినీ అత్యంత ప్రభావితం చేసి వాళ్ళ వ్యవహారాన్ని, వాళ్ళ యొక్క కార్యశైలిని, నడవడికను ఎంతో ప్రభావితం చేసేదాన్ని అనేదానికి అది ఒక ఉదాహరణ. మిగతాంతా రణగుణ ధ్వని ఉంటే ఆడకపోతే ధ్వని కూడా వినిపించేది కాదు. అంత ప్రశాంత వాతావరణం ఆ విభాగంలో ఉండేది. దానికి కారణం ఆయన ఇందా చెప్పేట ఆయన లక్షణాలు. మాతృదేశం పైన, జన్మభూమి పైన, మన భారతీయ సంస్కృతి పైన అభిమానం నిండుగా మెండుగా ఉంచుకొని విద్యా, ఉద్యోగము, సేవా సందర్భంగా ఆయన సంపాదించిన అపారమైన జ్ఞానాన్ని అందరికీ అందించేంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక చిన్న ప్రయత్నమే ఈ ఆత్మకథ రూపంలో తీసుకొచ్చారు.
వారి జీవితంలో ఎదురైన అనూహ్యమైన మార్పులు, అనుభవాలు, కూర్పులు, చేర్పులు, స్ఫూర్తిదాయక ఘట్టాలని కలిపి ఈ పుస్తక రూపంలో రూపొందించారు. ఆ పుస్తకాన్ని తనకు ప్రియమైన వారి శ్రీమతి గారికి దాన్ని అంకితం చేశారు. చాలా ఉచితమైన పని ఆయన చేశారు. ఈ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రేరణాత్మక గాథ ఇది. దిస్ ఈజ్ ఎ వర్త్ రీడింగ్ బుక్ which will give the youngsters inspiration. So I suggest that all youngsters should read this book and get proper inspiration. He imbibed the great philosophical traditions of the East and the West and produced the best under the tutelage of his gurus, Swaileshwar Sen and Sachidananda Murthy Garu of Andhra University and Richard McCon at the University of Chicago. His contribution to philosophy and Gandhian thought and the role of parapsychology in human behavior is truly phenomenal. Destiny does indeed play an important role in taking us to new places, introducing us to new people, and offer us careers that we could never have thought of taking up. However, it is for us to rise to the occasion. As was rightly said by Master Garu, విధి లిఖితం మనం ఏం చేద్దాం అంటే విధి అంటే అలా కాదు. నీకు అది విధి నీ మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని ఏ మార్గంలో ఏ దిశలో ఎంత వేగంతో ఎంత మంచిగా తీసుకెళ్లాలనేది నీ చేతుల్లో ఆధారపడింది. అంతేగాని అంతా రాసి ఉంది జరగాల్సింది అంతా రాసి ఉందంటే నువ్వు ఇట్లా ఏమి చేయకుండా కూడా రాసి ఉందని ఒప్పుకోవాలి. అర్థం మనం చేయాల్సిన పని మనం చేయాలి. Professor Rao could have easily settled for a very comfortable life in the United States. అక్కడ ఉండే పాంప్, అక్కడ ఉండే ప్రెషర్, అక్కడ ఉండే సో కాల్డ్ హ్యాపీనెస్, ఐ డోంట్ కాల్ ఫుల్ హ్యాపీనెస్, మోర్ హ్యాపీనెస్ ఇది ఇన్ అవర్ మదర్ ల్యాండ్. మన పుట్టిన భూమిలో ఉండే అంత సంతోషము ఇంకా దేనిలో కూడా రాదు అని నేను భావిస్తుంటాను. అమెరికాలో అన్ని అవకాశాలు ఆ రోజు ఇప్పుడంటే మనకు అమెరికాలో ఉండే అవకాశాలు చాలా వరకు మన దేశంలో కూడా ఉన్నాయి, సౌకర్యాలు కూడా ఉన్నాయి మనకి. కానీ ఆ రోజు లేకపోయినప్పటికి కూడా ఆయన అక్కడ ఉండిపోకుండా ఈ భారతదేశానికి వచ్చి ఇక్కడ తన జీవిత అనుభవాలను తన విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. He willingly chose to return to India for the love of his country and a burning zeal to carry forward Gandhian philosophy among his fellow men. His children, grandchildren, they're all there. But he could have happily settled there only and would have been spending time with those children and grandchildren. But he has decided to come back and spend time with the children of India, that is, children of Bharat Mata, with you all. So I compliment him for this noble gesture of his. It's a duty, of course. And I always suggest to the youngsters, wherever I go to universities, I tell them, if you want to go abroad, go. Earlier I used to say, don't go. But nowadays I have no hesitation. If you want to go, go. We have enough population here. But go, learn, earn, and return. That is my advice, 3-line advice. Go, learn, earn, and return. Return something to your motherland. That gives you more immense satisfaction for you. ఒక అర్థము ఒక పరమార్థము జీవితానికి నీకు అందించిన ఈ అవకాశాలను తిరిగి ప్రజలకు దేశానికి అందించే ప్రయత్నం చేయడమవుతుందో అది అర్థవంతమైన జీవితం. మిగతాది విలాసవంతమైన జీవితం కావచ్చు, కానీ నీ విలాసము ఆ తర్వాత ఎవరికి గుర్తుండదు. విలాసం అంటే తెలుగులో చిరునామా అని కూడా. నీ అడ్రస్ తర్వాత చాలామందికి గుర్తుండదు. కానీ నువ్వు ఇక్కడ ఉండి నువ్వు చేసిన పనులు, నువ్వు సంపాదించిన కీర్తి, నువ్వు చేసిన సేవ, ఇవి ఎప్పుడు గుర్తుండిపోతాయి. అవే నీకు శాశ్వత విలాసంగా చిరునామాగా మిగిలిపోతాయి అన్నమాట. సో ఆ దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి ఈ తన సమయాన్ని
విలువైన సమయాన్ని గడుపుతూ మనకందరకు మంచి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయడం, దానితో పాటు ఈ యొక్క శ్రీ మూర్తి గారు చాలా దూరదృష్టితో అందించినట్టు ఈ విఖ్యాత విశ్వవిద్యాలయానికి ఆధ్వర్యం వహిస్తూ దాని ద్వారా తన విజ్ఞానాన్ని ఇతరులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. He became the crusader of higher education and Gandhian way of life. He was Vice Chancellor, he was Higher Education Commission Chairman, he was there advising late Sri N.T. Ramarao on matters related to academic issues. A man of present bearing, charm, see the charm even now. What is his age and what is our age? And in what age we are living? What age we are living? And see the charm and a calm debonair. Professor Ramakrishna Rao Garu is a name to reckon with, and his book, A Child's Destiny, is an essential volume for all educationists, academicians, and for anyone who admires the spirit of service. ప్రొఫెసర్ రామకృష్ణరావు గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎక్కువ కాలం జీవించాలని మన కోసం, తన కోసం కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన యువతరం కోసం వారి ఆలోచనలను మరింత అందిస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ తన రచనల ద్వారా విద్యాభివృద్ధి సృష్టిని కొనసాగించాలని, భవిష్యత్ తరాలకు ప్రేరణ అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రేరణ అందించే వ్యక్తులు కరువైపోతున్నారు. రోజు రోజుకి ప్రజా జీవనంలో విలువలు పడిపోతూ ఉన్నాయి, ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి, ఆదర్శాలు సన్నగిలుతూ ఉన్నాయి, సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం ఎక్కువైపోతూ ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం. దేశంలో, రాష్ట్రంలో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మార్పు చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంది. అందువలన ఇలాంటి వ్యక్తులు మన మధ్య ఉంటే కొంతన్నా మనకి చైతన్యము, కొంతన్నా మనకి స్ఫూర్తి కలిగేందుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వలసవాద పాలన నుంచి విముక్తులై 1947లో స్వాతంత్రం పొందిన నాటి నుంచి నేటి వరకు దేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి జరిగింది. జరగలేదని మనం చెప్పలేం. ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా కొంత అభివృద్ధి జరిగింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే అద్భుతమైన సామర్థ్యం, శక్తి కూడా మనకు ఉంది. ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశం విశ్వగురు అని చెప్పేవాళ్ళు. ప్రపంచం యొక్క ఆదాయంలో 5వ వంతు ఆదాయం, 6వ వంతు ఆదాయం కేవలం భారతదేశం నుంచే వచ్చేదని మనకి చరిత్ర చెప్తూ ఉంది. నేటి చరిత్ర చెప్పడం లేదు, ఎందుకంటే ఈ చరిత్ర ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ యొక్క ఆలోచనలతో చరిత్రను రాశారు. ఆ భావజాలం నుంచి మనం ఇప్పటికీ బయటపడలేకున్నాం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, మనమంతా పనికిరాని వాళ్ళమని, వాళ్ళు చాలా చక్కని పరిపాలన మనకు అందించారని, వాళ్ళు మనకు అనేకం నేర్పించారని, వాళ్ళు రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అని రాశారు. మన అల్లూరు సీతారామరాజు గురించి, మన యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్న అనేక ప్రముఖులు వాళ్ళ యొక్క జీవితాల గురించి, వాళ్ళ యొక్క ఆదర్శాల గురించి, మన గురజాడ వారి గురించి, మన కందుకూరి వీరేశలింగం పంతుల గురించి, మన రాజా రామ్మోహన్ రాయ్ గురించి, ఇంకా అనేక మంది పై నుంచి కింద వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రాజగురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇంకా అనేక మంది వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు చేసినట్టు కృషి, త్యాగాలను మన చరిత్ర పొందుపరచకపోవడం చాలా దురదృష్టకరం. అందుకని నేను చెప్తూ ఉంటాను, there is every need to revisit the Indian history and present the real history to the people. History, knowledge, culture, heritage of India, Bharat, that has to be again brought back into textbooks so as to give inspiration to the younger generation in future. ఇంత ఉన్నా ఇంకా ఎంతో ముందుకు వెళ్లాల్సిన దేశం ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇది మనం అందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. వెళ్ళింది ముందుకి, కానీ మన అవకాశాలు, మన తెలివితేటలు, ఈ నేల, ఈ భూమి, ఈ గాలి, ఈ
దేశంలో ఉన్న ప్రజలు ఉన్నంటే తెలివితేటలను మరింతగా సానబెట్టి పొదును పెట్టి వెలికి తీసి ప్రోత్సహించి ఉంటే దేశం ఇంకెక్కడో ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దాన్ని మనలో ఉన్నంటే ప్రతిభా కౌశల్యాన్ని గుర్తించి వెలికి తెచ్చి ప్రోత్సహిస్తే మన దేశ యువత అద్భుత విజయాలు సాధిస్తుంది, ప్రపంచానికి కూడా మార్గదర్శనం చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం, ప్రపంచంలో పేరెన్నిక కన్నా సో కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్, మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ లెడ్ బై ఇండియన్స్ ఈవెన్ టుడే. నేను ఒక లిస్టు పంపించాడు ఒక యువకుడు నాకు. లిస్ట్ చదువుతా ఉంటే అనంతంగా ఉంది. అన్నిటికీ ఎండ్లో రాశాడు, ఈ అన్ని కంపెనీలకు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు భారతీయులే అని చెప్పి ఒక లెటర్ రాశాడు. టాప్ కంపెనీస్, the CEOs of the top companies in the world, so-called multinational companies, are mostly from India. So that is the knowledge we have. That is the capacity. నువ్వు అక్కడ నాదేళ్ల సత్య దగ్గర నుంచి తీసుకో, ఇందిరా న్యూ దగ్గర తీసుకో, సుందర పిచాయ్ దగ్గర నుంచి తీసుకో, లేటెస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎకనామిక్ అడ్వైజర్ గీతా గోపీనాథ్ దగ్గర నుంచి తీసుకో. వరుసగాని అందరూ ఇండియా వాళ్ళే ఉన్నారు. అంటే అర్థం ఇక్కడ తెలివి ఉంది. ఆ నిబిడీకృతమైన తెలివితేటలను గుర్తించి బయటకు తీసి ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్లే ప్రయత్నాలు మరింత వేగవంతంగా మరింత అర్థవంతంగా జరగాల్సిన అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను. ప్రపంచంలోనే పరిపక్వత కలిగిన పెద్ద ప్రజాస్వామ్య దేశం మంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కూడా. చెప్పుకోవడం కాదు, చాలా వరకు వాస్తవం కూడా. సుస్థిర రాజకీయ ఆర్థిక వ్యవస్థ మన ప్రత్యేకత. $2 ట్రిలియన్ జీడిపితో ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించాం. తాత్కాలికంగా మాంద్యం వలన కొంత 6% మనం కిందకు వచ్చినప్పటికీ ఇది తాత్కాలికం మాత్రమే. దిస్ రెసిషన్ ఈజ్ టెంపరరీ. అవర్ ఎకనామిక్ ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్. మై డియర్ యంగ్స్టర్స్, ఐ అష్యూర్ యూ, అండ్ గో బై ద స్టడీ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా ప్రపంచ బ్యాంకు లేకపోతే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ ఇండియా, if it moves with these reforms, India will become the 3rd largest economy in the world. That is the reality. For that, it will not happen simply because of the Prime Minister, not because of Finance Minister, not because of Chief Minister. All the stakeholders at various levels, we must all work hard. We must all put our thoughts together and actions together and do duty to our responsibility. As I told you, you have the knowledge. IT, of course, is very beautiful. And if you combine IT, add to your duty, you can make the country mighty. That has to be understood by all of us. And it's not a big thing to become a $5 trillion economy, dollars economy. So the Prime Minister has given a 3-line advice. He said reform, perform, and transform. Transformation of the nation. Transformation is not through legislation alone. Transformation is not through certain economic measures alone. Transformation in every sense. Transformation in our thinking, in our value systems. We must go back to our values, our traditions. That's where Gandhiji's thoughts are relevant even today. Gandhi garu chepparu, తలుపులు కిటికీలు తెచ్చిపెట్టు, అన్ని గాలులు రాని, అన్ని ఆలోచనలు రాని, కానీ నేను మాత్రం నా కాళ్ళ కింద ఉన్న భూమి మీద నుంచి నా కాళ్ళను కదల్చను అని చెప్పాడు. ఆలోచనలు రప్పిస్తాను, కాళ్ళు మాత్రం కదల్చను, గట్టిగా దాని మీద నిలబడి ఉంటానండి. అంటే భారతీయ విలువలకు, సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎంత ప్రాధాన్యత గాంధీ గారు ఇచ్చారో ఆ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది మనందరం కూడా ఈ రోజుల్లో ఆలోచించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఏంటంటే, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించడం కోసం, ఈ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామినే, ఈ అభివృద్ధి నాకు కూడా ఉపయోగపడుతుందనే భావన ప్రజల్లో కల్పించడం కోసం ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. పాలకులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, మనం కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక 35 ఏళ్ల పాటు రాబోయే రోజుల్లో ఈ అంతర్జాతీయ నివేదికలను బట్టి ప్రపంచానికి మానవ వనరులు అందించే యొక్క అంత శక్తి భారతదేశం దగ్గర నిల్వ ఉంది. ఇప్పుడు దాన్ని కానీ మనం ఉపయోగించుకుంటే, వీ మస్ట్ నాట్ ఫాల్
we must not fail to reap this incredible demographic dividend, this great growth potential that this enormous youth population presents. 65% of the Indian population is below 35 years. 50% of the population is below 25 years. That is the youth power of this country. So the youth must be fed with good ideas, with motivation. They should be motivated in a positive manner, not in a negative manner. But unfortunately, some efforts are being made, and some sections of the youth are being misled by negative thoughts. We are a free India. We are a nation. We are not depending on anybody. We are ruling ourselves. We have, as I told you, a democratic system. Every 5 years, you have the right to choose, to change, or to give mandate again to the same person. So when you have that a beautiful opportunity, why should you be negative? Destruction is not the way. Construction is the way forward. Obstruction, destruction. We should forget it and move towards construction. And then this applies to all. It's not only to individuals, not only to youth, to all, right from the top to down. Everybody must have a positive attitude. Yes, I can do, we can do, we will do it. This determination has to be there. And then this obstruction, anywhere, obstruction of the road, obstruction of a project, obstruction of the legislature or parliament is not in the interest of the nation. And we'll be doing this service. Construction is the way forward. For that, we must all really rededicate ourselves to the cause of the nation. You are seeing today and yesterday. Yesterday I heard something. Today I saw the newspapers. When I saw the newspapers today, as the chairman of the upper house, as a person in public life for more than around 50 years, I feel saddened, deeply disturbed, perturbed about what is happening in certain legislatures in the country. What has happened yesterday in the Parliament of India. And I read that, I feel depressed. And heading, one of the reading newspaper heading is inside the members almost came to blows. Members of Parliament. What is happening? So this is not to criticize this party or that party. This is not to criticize this state or that state. And if you see the language that's being spoken by politicians against each other, thinking as if they are enemies, we should remember that we are not enemies. We are rivals, not enemies. మనం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు అనేటి మౌలిక సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పార్టీలు వేరు కావచ్చు, విధానాలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ మనం అందరం భారతీయులమే. మన వేషం వేరు కావచ్చు, మన భాష వేరు కావచ్చు, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులమే. మనందరం కూడా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి. ఇలాంటి యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఈ దేశంలో పార్లమెంట్లో, శాసనసభల్లో మహామహులు, great parliamentarians in parliament. We have a history of the contributions made by those great people, and also the great contribution made by legislators in our state, combined Andhra Pradesh. And what is happening now? The levels of debate, the acrimony, the animosity that has come into public life is really worrying. And we should all seriously be concerned about the same. ఆ ప్రమాణాలు ఏమిటి, ఆ భాష ఏమిటి, ఆ దూషించడం ఏంది? ఆ శాసనసభకు నిన్ను పంపిస్తే అక్కడ శాసనసభను బయట రాని సంగతి చూస్తాను. సొక్కాలు మడిచేది. అమ్మలక్కలు, అమ్మ అక్క ఎంతో పవిత్రమైన తల్లి తండ్రి, వాళ్ళని తీసుకొచ్చి చర్చల్లో మధ్యలో మాట్లాడేది. ఎక్కడిది ఈ సంస్కారం, ఎందుకు వచ్చింది? ఇదేదో ఒక దగ్గర జరుగుతుంది అనుకోబాకండి, ఒక రాష్ట్రంలో జరుగుతుంది అనుకోబాకండి, చాలా దగ్గర ఇదే పరిస్థితి. కొద్దిగా డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్, దట్స్ ఆల్. Degrees of difference. So this is a very, very negative trend, very disturbing, very distressing. We should see to it that we correct this. That's why, and also, as I always say, that's one of my most favorite advice to the youngsters and people of India. If you really want to select and elect leaders, you must select and elect leaders by
Character, caliber, capacity and conduct. 4 C's are very important. But unfortunately, some people, the latest trend is, latest means not yesterday, today or last year, last before year. In the recent years, the trend is, forget these 4 C's, character, caliber, capacity and conduct. Bring the other 4 C's, caste, community, cash and criminality. We should really think about this. Hiren Mukherjee, Jyotirmay Basu, Philo Modi, M.R. Masani, Acharya Ranga, Prakash Veer Shastri, Anand Sena Iyengar, Atal Bihari Vajpayee, Nadpai, to even Thinnedi Viswanathan of this Visakhapatnam. These great leaders, the standards they maintained, the contributions they made, the speeches they made in Parliament, and also here, even in Andhra Pradesh Assembly, Thinnedi Viswanathan, Pillamari Venkateswaru, to Tarimala Nagireddy, to Gautam Lachanna, even till a few months, the late Jayapal Reddy. There are many such examples of the contribution and the quality and standards maintained by those great leaders. We must introspect and see to it that we go back to those values, those standards, and increase the level of debate. Discussion, debate, discuss, decide, but not disrupt. And Pranab Mukherjee garu chepparu, he was here some time back to address your university. Discuss, debate, decide. Do not disrupt. 3 Ds, not the 4th D. But now the 4th D seems to be the main D. And everybody is saying D, D. And there, in a democracy, there will be difference of opinion. Bound to be difference of opinion. Otherwise, why there are different parties? You differ, no problem. But you offer alternative idea. And then you discuss it. That's why I suggest to parliamentarians also, now that I have the responsibility of being presiding over the upper house, the so-called elders' house, elders. And something happens in elders' house, I am more disturbed. Because elders' house, house of elders. Whenever something happens unsavory and somebody goes to the well, I look to the gathering. Children, college students, immediately I turn down my eyes. Because I don't want to see their face and then face them also. సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే. ఈ పరిస్థితి తప్పనిసరిగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మారాలి. ఆ మధ్య అనుకున్నారు ఈ లైవ్ టెలికాస్ట్ పెడితే చాలా వరకు ఈ జబ్బు తగ్గుద్ది, ఎందుకంటే టీవీలో చూస్తారు కాబట్టి జనం అంత పద్ధతిగా ప్రవర్తిస్తారని. ఇది పెట్టిన తర్వాత జబ్బు పెరిగిందని నివేదికలు చెప్తోంది. చూడండి ఎంత విరోచితంగా పోరాడాను అక్కడ. Discuss, differ, debate, decide. That's why I suggest simply, I gave them a simple solution. In a democracy, you have got right to agree to disagree. Discuss, debate and decide. You want to talk out, talk out. You want to walk out, walk out. But not doing talk out and walk out, doing something else, you need to break out and democracy will be all out. You have to understand. And people will lose the faith in the system. And there is an alternative thought and ideology given by some people, including some professors also encouraging. That's another concern, few of course, saying the power comes to bearer of the gun. విప్లవం వస్తుంది, విప్లవం ఏమొస్తుంది, తుపాకీతో విప్లవం వస్తుంది, పొగ వస్తుంది. In my own way, if I have to say it in a lighter, ordinary way to make the people to understand. Ballot is more powerful than bullet. Through ballot, you can change a prime minister, chief minister, very popular. But bullet, you can kill some people and tomorrow you will also get killed. And then you offer a policy, condolence for the dead and compensation for the survived. That cannot be a policy.
That cannot be. That's why I say, let the government propose, let the opposition oppose, and let the House dispose. That is, House means Parliament or Assembly. That is the way forward. There is no other way. You can't physically change. And you have to be very cautious, conscious about the institution. You are a leader. Lakhs and crores of people are looking to Parliament, to Assembly, to the leaders. What they speak, what they say, what they do. And they get inspiration, these children must be looking at to the Rajya Sabha proceedings, Lok Sabha proceedings, Assembly proceedings and all, to get inspiration. What sort of inspiration we are giving to them? If you are about to come to blows, but for the fact the Speaker has adjourned the House, what would have happened? So this best way is this. Agree to disagree, talk out, walk out. Let them propose. You want to oppose, let the House dispose. In a democracy, mandate of the people. The numbers also are equally important and you have to respect it in whatever manner it is. And wait for your turn. Some people complain, sir, there is no tolerance in the country. Yes. Now there is a growing intolerance towards the mandate of the people. ప్రజల తీర్పుని 5 ఏళ్ల పాటు భరించాలి బాబు. నేను 50 ఏళ్ళు రాజకీయంలో ఉంటే ప్రజా జీవనంలో చిన్నప్పటి నుంచి సుమారు దాంట్లో ఒక 40 ఏళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోండి. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే. మళ్ళా మొదలు పెట్టాం. ఈ విశాఖపట్నంలో చాలాసార్లు నేను ప్రచారం చేస్తా ఉండి తిరుగుతూ ఉన్నాను. 80లో గుర్తొస్తుంది నాకు. ఈ ఊరిలో 48 రోజులు ఉన్నా నేను కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ గురించి రాయడానికి. గోడల మీద రాసి, జెండాలు పట్టి, మైకు పట్టుకొని, అరిసి, తంటారు పడి నేను చేరినప్పుడు రాజకీయంలో చాలామంది చెప్పారు, ఇదేందయ్యా ఆ పార్టీలో చేరేవా అన్నాడు పెద్ద ఆయన. ఏమయ్యా అన్న, అది చదువుకున్నాడు పార్టీ రాబోయా, దేశంలో ఎక్కువ మంది చదువుకోలేదన్నాడు మా నెల్లూరు భాషలో. చదువుకున్నాడు పార్టీ అది, ఎక్కువ మంది చదువుకోలేదురా దేశంలో, అందుకని ఎప్పుడు గెలవదని. ఆ తర్వాత మళ్ళా ఇది టౌన్ వాళ్ళ పార్టీరా అన్నాడు. ఈ దేశంలో గ్రామాలు ఎక్కువరా, ఇది ఎప్పుడు గెలవదా అన్నాడు. ముందుకెళ్ళి ఆయన భాషలో ఇప్పుడైతే మనం తొగ్గు వేసుకొని మన ఆ సంఘాలంతా ఖండించాయి. ఇది బ్రాహ్మణులు, వైశ్యులు, వ్యాపారస్తులు వాళ్ళ పార్టీరా అన్నాడు. గమ్ముగా అన్న పెద్ద ఆయన కదా అని. ఆఖరిని ఇంకో మాట చెప్పాడు, ఒరే అభయ అది శాఖాహారుల పార్టీరా, నేను దాంట్లో చేరుతున్నామేంటి. పెద్ద ఆయన మా పెద్ద మంత్రి, మంచివాడు కూడా ఆ రోజు ఆయన. అక్కడి నుంచి తంటాలు పడి అక్కడ దాకా చేరుకున్నప్పుడు అక్కడ దాకా వేరే నేపథ్యమే లేదు, వేరే నేపథ్యమేమి లేదు. పథ్యం ఉండి పద్ధతి పాటించబట్టి అక్కడ దాకా చేరుకు. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ ప్రోత్సాహం లేదు, నాకు ఉత్సాహం మాత్రం ఉండింది. నేను నమ్మిన సిద్ధాంతంలో దాని ప్రకారం ఉంటే ఇక్కడికి వచ్చాను. మామూలు చదువుకున్నాను నేను, కాన్వెంట్ మొహం కూడా చూడలే, వీధి బళ్ళే చదువుకున్నాను. అని ఇది ఇప్పుడు కొత్తగా దాకా శివరామకృష్ణ గారు మాడుతుంటే నాకు మనసులో సంతోషం వేసింది. ఆయన వీలైనంతవరకు ఇతర భాషా పదాలు లేకుండా మాతృభాషలోనే మాట్లాడారు. వైస్ ఛాన్సలర్, ఉపకులపతి ఎంతమంది మాడగలుగుతున్నారు. మాస్టర్ కూడా తెలుగు చాలా మాట్లాడాను. నేను తెలుగులో మాడలేకున్నాం. నేను ఇందాక ఎక్కడేదో మాడుతా మా మిత్రుల ఇంటికాడ కబురు, పాత మిత్రులందరం కలిసి కూర్చొని కబురు చెప్పుకొని మంచిగా భోంచేసి విశాఖపట్నానికి వస్తే ఒక మంచి అడ్వాంటేజ్, మంచి భోజనం పెట్టేవాడు ఉన్నారు ఇక్కడ. మంచి భోజనం అంటే 5 స్టార్ భోజనం కాదు, ఆ 5 స్టార్ బాగా స్టార్గా ఉంటుంది, లోపల ఏముండదు. ప్రేమతో అభిమానంతో మన నాటుకోడి పులుసు లాంటి మన ఇళ్లతో చేసుకునేట్టే రుచులతో ఆడుకుంటే మాడుతూ నేను పాత రోజు గురించి చెప్తా. ఆ ఇంటి దగ్గర ఇంటి ముందు ఉంటుంది కదా, దాన్ని నాకు 40 ఏళ్ళు ఆ ఢిల్లీలో ఉండడం, ఇంగ్లీష్లో మాడడం, హిందీలో మాడడం కొంచెం అలవాటు తప్పి వెంటనే గుర్తురాలా. అదేందయ్యా, అది మనం గచ్చుది ఉంది కదా అంటే
నా పక్కన మిత్రుడు అందించాడు అరుగు అరుగు అని. ఈ జీవిత పరుగులో అరుగును మరుగును పడిపోయింది. అందుకని నేను అందరికీ చెప్తూ ఉన్నా, బాబు మాతృభాషలో చదువుకోండి. మాతృభాషలో చదువుకుంటే ఇతర భాషలకు విరుద్ధమా? కాదు. ఇంగ్లీషు చదువుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. ద వరల్డ్ ఈజ్ ఓపెన్ టుడే. సో యూ కాంట్ లివ్ ఇన్ ఐసోలేషన్ అండ్ హ్యావ్ కన్సలేషన్. బట్ ముందు మాతృభాష. అందుకని చెప్తాను, మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనబడతాయి. లేవనుకో, రెమాన్ గ్లాస్ వేసుకున్నా జుబాన్ నుంచి మాట బయట. జుబాన్ అంటే నాలుక. నేర్చుకోవాలి, అది చాలా అవసరం. అలా అని ఇతర భాషను కించపరచకూడదు. వాటి సమాజంలో కూడా ఉంది, నేను కాదన్ను. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే పైకి పోతామని. ఆ మధ్య ఒకసారి ఒక ఆయన అన్నాడు, సార్ పైకి పోవడానికి అంతకన్నా మార్గం లేదు. నేను అన్నాను, దేవుడితో మాట్లాడాను, ఆయన అదేమి కండిషన్ పెట్టలేదు, ఏ భాష వాడైనా రావచ్చు, వాడు ఎక్స్పైరీ టైం అయిన తర్వాత వచ్చేయచ్చు అని చెప్పాడు కదా. అది కాదు సార్, మీరు అట్ట మాడతాడు సార్, పైకి పోవాలంటే పై స్థాయికి. మరి ఏ మీడియాలో చదువుకున్నాడు రామకృష్ణ గారు చిన్నప్పుడు? ఏ మీడియాలో చదువుకున్నాడు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు? ఏ మీడియాలో చదువుకున్నాడు దేశ ప్రధానమంత్రి, శక్తివంతమైన ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తిస్తుందని చెప్పుకునే అంటే నరేంద్ర మోడీ గారి కాన్వెంట్ కూడా చూడలే. మేము చూసాం, పోలా ఆయన, అది కూడా చూడలే. అప్పుడు చూసే పరిస్థితి లేదు పాపం. ఏమిడి చదువుకున్నాం వెంకయ్య నాయుడు ఇవాళ ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి వరుసగా అంచెలన్నీ స్థాయికి పోయి భారతదేశానికి ఒక రాష్ట్రపతి అయ్యాడు. అందువల్ల అది అలాంటి భ్రమ పెట్టుకోకూడదు. బట్ నేను అన్నట్టుగా పోటీ ప్రపంచంలో వీరెన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. పునాదులు మన భాషలో ఉండాలి. ఆ తర్వాత ఇతర భాషలు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అంతేకాని దాన్ని ఏదో రాజకీయంతో ముడిపెట్టకూడదు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన వ్యతిరేకం, లేదా మనకు వ్యతిరేకం ఏదో వాళ్ళు చెప్తున్నారేమో అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. జీవిత సారం. నాకు భాష ప్రాణం లాంటిది. ఎందుకంటే భాష భావన రెండు ముందుకెళ్తాయి. అది భారతీయ భాషలను ప్రోత్సహించాల్సిన కర్తవ్యం మన ప్రభుత్వాల పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అలాగే విద్యా సంస్థలు కూడా మన విద్యతో పాటు వినయాన్ని, విద్యతో పాటు సంస్కారాన్ని బోధించాలి. పిల్లలు చెప్పాలంతా చెప్తే పిల్లలు. నేను మొన్న ఈ బెంగళూరు కాదు, హుబ్లీలో ఒక ఆయన దేశపాండే ఆయన అమెరికాలో ఉంటూ బోస్టన్లో ఆయన వాళ్ళ ఆవిడ ఈ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ అక్క చెల్లెళ్ళు, ఆయన ఇక్కడికి వచ్చి పెద్ద 40 కోట్ల రూపాయలతో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టి సేవ చేస్తున్నాడు. ఆ పిల్లలు మాడుతుంటే చిన్నప్పుడు అంతా నేను పోగానే అందరూ లేచి పిల్లలు, చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. నేను గమ్ముకున్నాను. తర్వాత చెప్పే వాళ్ళకి, అమ్మా గుడ్ మార్నింగ్ అంటే కొద్దిసేపు తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అనాదా, ఆ తర్వాత కొద్దిసేపు గుడ్ ఈవినింగ్ అనాదా, ఆ తర్వాత కొద్దిసేపటికి గుడ్ నైట్ అనాదా. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు జరగదు, నాకు జరగదు. అందుకని మార్గం ఒకటే, నమస్తే అని చెప్పు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అప్పుడు ఎప్పుడు నమస్కారం. ఈ నమస్కారం మన సంస్కారం అని చెప్పాను. ఆ పిల్లలు ఎంతో సంతోషపడిపోయారు, చెప్పలేమన్నమాట. అలాగే సార్ మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పాను. ఎందుకంటే మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఆఖరికి మన తిట్టు కూడా అది ఎంత సుందరంగా ఉంటుందో. పనికి మాలిన విధవ అంటారు, అదే ఇంగ్లీషులో చెప్పామనుకోండి వినాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆ నేటివిటీ, దాన్ని ఆస్వాదించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కొత్త కరికులం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కస్తూరి రంగన్ కమిటీని పెట్టిందో, దాంట్లో చరిత్ర పైన, సంస్కృతి పైన, మన సాంప్రదాయాల పైన, మన విలువల పైన దృష్టి ఎక్కువ పెట్టాలి. కొత్త విద్యా విధానం తీసుకురావాలి. మన మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కూడా విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నాడు కదా. అందుకని ఈ న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ టెక్నాలజీస్ను బోధిస్తూనే అసలు పరిపక్వమైన మన భారతీయ సాంప్రదాయాన్ని కూడా మన పిల్లలకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది.
ఈ మెథడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, లివరేజింగ్ ద ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వేగంగా ముందుకు వెళుతుందో. బట్ రిమెంబర్, ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. సో అందుకని ఆ ఇచ్చే సమాచారము సరైనది అయి ఉండాలి, వాస్తవంతో కూడుకున్నదై ఉండాలి. అందుకని మన విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాల్సిన తక్షణ అవసరం ఉంది. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు బోధించడంతో పాటు విలువలతో కూడిన విద్యను రేపటి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విద్యా విధానం ద్వారానే విద్యార్థుల సానుకూల దృక్పథం, పాజిటివ్నెస్, దేశభక్తి అంటే ఏంది ప్రతి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా దేశభక్తి ఏందని మనకు చాలామందికి అనుమానం. దేశభక్తి అంటే భారతమాత పట్టు ఫోటోకి దండం పెట్టి భారతమాతకి జై అంటే జై అయిపోదు. 130 కోట్ల మందికి జయ హో. ఇది భారతదేశంలో 130 కోట్ల మందికి జయ హో. వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, అందరికీ జయమొగ్గాక. జయం ఎట్టవుతుంది? వాళ్ళకి మేలు చేస్తే అవుతుంది. వాళ్ళందరినీ శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు తెలుసుకోవాలా, చరిత్రను తెలుసుకోవాలా, భారతీయులను మనం గౌరవించుకోవాలా. భారతీయుల్లో ఎవరిని తక్కువ ఎక్కువతో చూడకూడదు, మైనారిటీ మెజారిటీ అని విభజించకూడదు. ఒక్కసారి 1947 స్వతంత్ర అనంతరం ఎవరైతే పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశంలో ఉండిపోయారో వాళ్ళందరూ భారతీయులే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. There should not be any discrimination. I am the chairman of the Rajya Sabha. I was just watching in the recent past, of course, I refrained from making comment about the CAA. What is CAA? CAA do not discriminate Indian citizens. భారతీయులు పౌరులు ఎవరి పట్ల వివక్షత లేదు, అందరికీ ఒకటే. బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ ఆ దేశంలో పీడింపబడ్డారో మన పొరుగు దేశాల్లో, వాళ్ళ చరిత్ర మనకు తెలుసు. ఆ పొరుగు దేశాల్లో ఏం జరుగుతుంది. అవి మతరాజ్యాలు. మంది మతాలకు అతీతమైన సర్వధర్మ సమభావన కలిగిన రాజ్యం. మనం దాన్ని సెక్యులరిజం అంటాం ఇప్పుడు ఇంగ్లీష్లో. కానీ వాస్తవంగా మనందరం సర్వధర్మ సమభావన పాటించే దేశం మంది. అందువల్ల మనం ఎప్పుడు ఎవరిని వేధించరా, పీడించరా. చూడండి మీరు, నేను చెప్పాను కదా 5% జీడిపి మంది, తర్వాత ప్రపంచానికి విశ్వగురు, నేను ఖగోళ శాస్త్రం ఉండింది మనకి, ఆర్యభట్టుడు, భాస్కరాచార్య, చాలా విషయాలు చెప్తున్నారు. కానీ ఎప్పుడు మన దేశం ఎవరిపైన దండయాత్ర చేయదు. దండయాత్ర చేసే మనస్తత్వం మంది కాదు. వీ నెవర్ హ్యావ్ ద ఎక్స్పాషనిస్ట్ ఐడియాస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ కలోనియలిజం. వీ బిలీవ్ ఇన్ వసుదైక కుటుంబకం. సర్వే జనా సుఖినో భవంతు. కలిసి జీవిద్దాం, కలిసి ముందుకు సాగుదాం. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఐఎమ్ trying to talk about philosophy before a philosophy professor. Share and care is the core of Indian philosophy. So we don't, but they are doing it. So when our people, originally who are Indians, if they are discriminated, it is our duty to take care of them. This has been what, and if you go through the act, if you read the act, there is no mention of any discrimination to Indian citizens. This has to be understood. So any legislation that is passed, I appeal to the people first to study, understand, and then move on. కాశ్మీర్ 370 కానీ, లేదా ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే ఇప్పుడు సిఏఏ కానీ, లేకపోతే ఇంకా అనేక రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా ప్రజలు అధ్యయనం చేయాలి, చూడాలి. అది చెప్తారు. బట్ దేర్ ఆర్ పీపుల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ హూ క్రియేట్ sort of a negative opinion about India. Lot of disinformation campaign is going on against India about Kashmir. Kashmir is an integral part of India. There is no question of giving an inch of Kashmir to anybody. However louder they may cry, shout. ఈ పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారతదేశం అంతర్భాగమని భారత పార్లమెంటు సార్వభౌమిక పార్లమెంటు ఇంతకుముందు ప్రకటించింది. సో దాని మీద ఇప్పుడు చర్చ ఏంది? ఆ పక్క దేశం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోకుండా పొద్దున్న లేస్తే ఇదే మాట. అన్నం లేదు అంటే అక్కడ కశ్మీర్ మనకు వచ్చేస్తే అయిపోతాయి. పాకిస్తాన్ అన్నం లేకపోతే కశ్మీర్ వస్తే వాళ్ళకి అన్నం వస్తుందా, నిరుద్యోగం పోద్దా, కావాలని వాళ్ళు అది ఒక పాలసీ. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ అనుకోండి. అలాగే వివక్షత ఉండకూడదు మహిళలకు అంటే అందుకని దాన్ని చట్టాలు తీసుకుని. ఐ వాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్
when this bill was introduced about Article 370, abrogation, which was a temporary clause in the Constitution, temporary, tatkarikamaindi. 70 years are over, still temporary. So temporary, we must put an end to this అనుకొని పార్లమెంట్ చట్టం వచ్చింది. నేను అనుకున్నాను వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఏమైంది, రాజ్యసభలో మెజార్టీ లేదు, ఇక్కడ పెడుతున్నారు ఏంది అనుకున్నాను నేను. రాజ్యసభలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా పార్లమెంట్ రాజ్యసభ 2/300 మెజార్టీతో దాన్ని ఆమోదించింది. ఇప్పుడు కొన్ని దేశాల వాళ్ళు మన అంతర్గత విషయాలపైన వ్యాఖ్యానిస్తారు, పార్లమెంట్ చేసిన చట్టం సరైందా కాదని. అదర్వైజ్ that has provoked me to make a statement on the floor of the House. And I would like to reiterate, no country has any business to interfere in India's internal affairs. We are capable to decide and move on. Yes, మన దేశంలో డిఫరెన్స్ ఉంటాయి, తప్పే ఉంది. ప్రొటెస్ట్ చేసి ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది అందరికి. డిసగ్రీ హక్కు ఉంది. agreed. Dissent agreed. But disintegration not agreed. Simple. This has to be understood by all. అందుకని దేశభక్తి అంటే దేశంలో ఉన్న ప్రజలందరి పట్ల వివక్షత లేనట్టు ప్రేమ, అభిమానం, ప్రకృతిని కాపాడుకోవడం, ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని రక్షించు, అది నేను రక్షిస్తుంది. లవ్ అండ్ లివ్ ద నేషన్. సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్ ఆఫ్ us we have to respect the nature, culture together for better future. For our better future we must live with the nature. This is another advice of mine to you all students. And also discipline, hard work, dedication will take you to further heights. So all of us should really move in that direction. And also we must also develop scientific temper in our children, technology upgradation for our children, and also practicing Indian arts, Indian music, Indian dance, all these things that will keep you very happy all the time. If you really develop your children also. ఈ పోటీ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యలను సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరొక పక్క మనము మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను మనం అందరం కాపాడుకోవాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ, ఈ 21వ శతాబ్ద తరగతి గదులు 4 గోడల మధ్య పరిమితం కాకూడదు. దే మస్ట్ గో ఓపెన్. Children must live with the society, must also visit the rural district. I'm very happy to learn that the government have decided to let the top 100 institutions in the National Institution Ranking Framework to start full-fledged degree-level online education program for students of deprived sections of the society. We need to overhaul and democratize our entire education system, taken to the masses. We must take care of the suppressed, oppressed and depressed people. That should be our priority, Antyodaya. Then the youth of the country, you are reading, as I told you, many transnational corporations and business enterprises in foreign countries. We must nurture and foster the same entrepreneurial spirit. Now we are in a new age. Incubation, innovation, startup, stand-up. I remember only stand-up when I used to go late to school. Teacher used to say stand up on the bench. That was a stand-up at that time. Now stand up on your own with new knowledge, new innovation, and also out-of-box ideas. So we must make our children to do it. I'm very happy this Geetam Institute is really maintaining standards and also raising the level of understanding of our children. They should continue, and the great inspiration given by Murthy Garu, it has to be remembered and then it has to be taken forward. My dear youngsters,